జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా దూకుడు పెంచడానికి గల కారణాలు ఏంటి? ఏడాది అయ్యింది, ఇక జనాల్లోకి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, లేకపోతే ఇబ్బంది తప్పదు. కూటమి చాలా అరాజకాలు చేసేస్తున్నది, కూటమి చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నది, సూపర్ 6 అమలు చేయలేదు, ఇలా చాలా అంశాలన్నీ కూడా ఆయన ప్రస్తావించడం జరుగుతుంది. అయితే డైరెక్ట్గానే హెచ్చరిస్తున్నారు కూడా ఆయన. మా వాళ్ళ విజువల్స్ కూడా ప్లే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ మధ్యకాలంలో స్పీడ్ పెంచడం ఏంటి కారణం? ఏమై ఉంటుంది? ప్రధానంగా లిక్కర్ స్కామ్ ఊహించిన విధంగా, ఊహించలేనంతగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ని దోచేశారు. లిక్కర్ పేరుతో లిక్కర్ స్కామ్ ఇప్పుడే మనం చూసేది ఏం కాదు, గతంలో కూడా మనం చూసాం. సీఎం స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేశారు, కవిత గారిని, కేజ్రీవాల్ని, ఎవరిని వదిలిపెట్టలేదు, చాలామందిని. సో లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆ మూలాలు ఏమన్నా కానీ కనుగొంటే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు పక్కా కానీ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేరు. ప్రజల్లో కూడా దీని మీద అంత ఆయనకి సింపతి రాదు అని. ఎందుకంటే ఆల్రెడీ ఈ కేసుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా కీలకమైన కీ పాయింట్. కూటమి దీన్నే నొక్కిందా అని, దీన్నే కరెక్ట్గా ట్రాక్లో పెట్టిస్తున్నదా అని. ఎందుకంటే చూసాం కదా, నేను ముందుగా చెప్పిన పేర్లన్నీ కూడా వాళ్ళనే అరెస్టులు చేశారు, జైల్లో ఉన్నారు. సో ఏమన్నా వ్యతిరేకత వచ్చేసిందా? ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏమైంది? కేజ్రీవాల్ ఓడిపోయాల్సి వచ్చింది. సింపతి ఏమో వర్కౌట్ అవ్వలేదు ఆయనకి. బీజేపీ కావాలని అతన్ని అరెస్ట్ చేశారన్నారు, ఏమైంది? బీజేపీ అక్కడికి గెలిచింది. సో అదే స్ట్రాటజీ. ఎందుకంటే మోదీ, అమిత్ షా గారి స్ట్రాటజీలు ఏ రకంగా ఉంటే ఈ రకంగానే ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడు ఎవరిని పైకెత్తాలో తెలుసు, ఎప్పుడు పైకెత్తిన వాళ్ళు కింద డబ్బును పడేయాలో తెలుసు. అందులో బాగా ఆరితేరిపోయారు. లేకపోతే హ్యాట్రిక్ అన్నది సామాన్యమైన విషయం కాదు కదా, ఇది ఒక రికార్డ్. భారతదేశంలో 3 సార్లు దిగ్విజయంగా ఏళ్ళడం అంటే కేంద్రంలో. సో అదే స్ట్రాటజీ. మరి వాళ్ళందరినీ కూడా పుణుకుపుచ్చుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ఊరుకుంటారా? యాజ్ ఇట్ ఈజీగా ప్రింట్ దింపేస్తారు కదా. అదే ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. 4 సంవత్సరాలు ఏదన్నా జరగవచ్చు. ఒకవేళ ఇప్పుడు అరెస్ట్ చేసినా సరే అప్పటికి మర్చిపోతారు. ఒకవేళ ఆయన సింపతి వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మాట్లాడుకునే అంశం ఏంటంటే 4 సంవత్సరాలు అయ్యేసరికల్లా ఇప్పుడు అరెస్ట్ చేసినా జగన్ని ఆ సింపతి ఇప్పుడు ఉన్నా 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏవో కొత్త వెల్ఫేర్లు ఏవో ఇస్తాం కదా, అది మర్చిపోతాం. అంటే ప్రతి రాజకీయ నాయకుడు కూడా భావించేది ఇదే. వాళ్ళ ఆలోచన సరళ ఈ రకంగానే ఉంటుంది, వాళ్ళ ఆలోచన తీరు ఈ రకంగానే ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్పీడ్ పెంచడానికి ఇంకోటేదో ఆయన ఈ దినం కూడా ఒకటి పాటిస్తున్నానని చెప్పారు. వెన్నుపోటు దినం, జూన్ 4న వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా. గతంలో సిద్ధం చూసాం మనం, సిద్ధం సభలు అన్నారు, సిద్ధం అన్నారు, అసలు హోరెత్తించేశారు భారతదేశంలోని. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఏంట్రా బాబు ఈ సిద్ధం ఏంటి, సభలేంటి, ఏర్పాట్లు ఏంటి అని. కానీ అదేం వర్కౌట్ కాలేదు. మరి వెన్నుపోటు దినం అన్నా వర్కౌట్ అవుతుందా? ఏం లేదు. పెద్ద ఎత్తున వినిపించే అంశం ఏంటంటే ఈ నెల 28 లోపు ఆయన్ని అరెస్ట్ చేస్తారని చాలా ఎక్కువగా వినిపిస్తున్నది. చేస్తారో చేయరో, అందులో ఉన్న నిజాలు ఏంటన్నది కాలమే నిర్ణయించాలి. అందులో ఉన్న టెక్నికల్ అంశాలు ఏంటన్నది. మహానాడికి ముందండి, నందమూరి స్వర్గీయ తారక రామారావు గారు పుట్టినరోజుకు ముందే ఈయన అరెస్ట్ చేయాలి. అంటే ఏడాది తిరగకుండానే. అంటే మేము ఇలా వచ్చిన ఏడాదిలోనే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిని మేము బయటికి లాగాం, కూకటి వేలతో వాటిని ప్రకటించేసాం, ఇదిగో ఇంతమందిని అరెస్ట్ చేసాం, ఇందులో ఇంత దోపిడీ జరిగింది, ఇన్ని లక్షలు కొట్టేశారు, ఇన్ని లక్షల కోట్లు కొట్టేశారు, ఇన్ని లక్షలు కొట్టేశారు, ఏదో ఇంకేముంటుంది, ఇంక వాళ్ళకి సంబంధించి ఏముంటాయి కదా ఆ లెక్కలన్నీ. ఆ లక్షల్లో చెప్తారు, కోట్లలో చెప్తారు, ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. అరెస్ట్ చేయడం మాత్రం గ్యారంటీ అని. అయితే ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన నేను తీసుకురావాల్సి వస్తున్నదంటే, ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నది. అంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదన్నా అది వైరలే, ఏం మాట్లాడినా అది వైరలే, ఏం చూసినా అది వైరలే. ముందు విజయసాయి రెడ్డి గారు కోవర్ట్ కింద మారిపోయారని చెప్పి మొదటి నుంచి వస్తున్న వాయిస్. ఈరోజు అయితే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గానే అన్నారు, లొంగిపోయాడు విజయసాయి రెడ్డి అని. ఒకసారి బయట విందాం. బయట విన్న తర్వాత నేను ఆ సెన్సేషనల్ వీడియో చూపిస్తాను. బయట ప్లే చేయండి. విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు,
మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్మ్ ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి, అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇది అన్నారు. కానీ నిన్నటి నుంచి కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. సినిమా చూపిస్తామంటున్నారు. మరొక వైపు నేను అధికారంలోకి వచ్చాను అంటే ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఆయన హెచ్చరించిన వీడియోకి ఆయన హెచ్చరించిన వాయిస్ తీసుకుని కొంతమంది మీడియా ప్రతినిధులు పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు అడిగారు, ఏమండి మరి ఆయన అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తానంటున్నారట, అధికారంలోకి వస్తామంటే అంతు తేలుస్తామన్నారట, మరి మీరు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కదా అని చెప్పి ఆ లోగోలు పెట్టారు. లోగోలు పెడితే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారా అని అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారట. ఈయనేంటి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిని? ఎందుకంటే మీడియాకు కావాల్సింది అదే మసాలా కావాలి కదా, ఆ మసాలా ఏం దొరుకుతుంది అని చెప్పి ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారట. పవన్ కళ్యాణ్ ఇచ్చిన రిప్లైకి మీడియా వాళ్ళకి కాదు, ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా మైండ్ బ్లాక్ అయిపోయిందట. వైసీపీ వాళ్ళకైతే ఇంకా మరీ ఇబ్బందికరంగా ఉందట. ఏంటి ఇలా చేసాడు ఆయన? మరి ఆయన ఏం చేశాడో నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి, ప్లే చేయండి. Jagannath Reddy has said that I will not leave any. Jagannath Reddy has said that I will not leave anyone. That's fine. Let us see. Jagannath Reddy has said that I will not leave anyone. That's fine. Let us see. Jagan. అదండి, ఇంత పెద్ద క్వశ్చన్ వీళ్ళు అడిగితే చిన్న చిరునవ్వుతో తీసి పడేశారు జగన్మోహన్ రెడ్డిని అని. ఇది ఇది విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అంటే జగన్ స్థాయి చాలా తగ్గిపోయిందా జగన్మోహన్ రెడ్డి గారిది? ఆ నవ్వు వెనకాతలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఇంక నువ్వు ఏం చూస్తావో నేను పంపించేస్తున్నామని చెప్పే ఆలోచన ఉందా? అంటే పలు విధాలుగా పలు రకాలుగా వాడేస్తుంది కదా మీడియా, మామూలుగా వాడుతుందా అవకాశం దొరికిందంటే? ఇంకొకసారి చూడండి అది. అంటే ఎంత ఫన్నీగా ఆ క్వశ్చన్లో ఉన్న సీరియస్నెస్ అంతా ఒక్క దెబ్బతో పక్కకు పోయింది. మరి వైసీపీ వాళ్ళకి కాలదా? మామూలుగా కాలట్లేదు ఆ నవ్వులు విని. చూడండి ఎలాంటి నవ్వు నవ్వుతున్నాడు ఆయన. Said that I will not leave anyone. That's fine. Let us see. Jagannath Reddy has said that I will not leave anyone. That's fine. Let us see. Jagannath Reddy has said that. ఇదండి, జగన్మోహన్ రెడ్డి ఎవరిని వదిలిపెట్టను అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు మరి మీ రియాక్షన్ ఏంటి అంటే నవ్వుతో తీసి పడేసాడట. ఇది ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నది. ఎక్కడ చూసినా సరే ఇదే నవ్వు, ఇదే వీడియో. మరి అంత ఎటకారంగా తీసిపడేయడానికి గల కారణాలు ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అన్నది నిజమేనా? ఈయన నిజంగానే ఆ స్కామ్లో ఇరుక్కున్నారా, లేకపోతే నిజంగా ఈయన పాత్ర ఉందా? ఇవన్నీ కూడా అనుమానాలు వస్తుంటాయి కదా. ఆ అనుమానాల నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ నవ్విన ఈ నవ్వు దానికి సూచికగా కనిపిస్తుంది. అంటే వస్తున్న ప్రచారం నేపథ్యంలో ఏదైతే 28 ఈ నెల 28 లోపు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్, వైఎస్ఆర్సీపీ వాళ్ళే చాలామంది ఈ మాట మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే అదే అనుకోవచ్చు. నార్మల్గా అయితే వీళ్ళు ఏమంటుంటారు, దమ్ముంటే జగన్ అరెస్ట్ చేయని చూసుకుందాం అంటారు. కానీ జగన్ అరెస్ట్ చేయడానికి కుట్ర చేస్తున్నారు అని మాటలు ఎందుకు వస్తున్నాయి? అంటే ఏదో జరుగుతుంది ఇన్సైడ్. అది ఖచ్చితంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నది. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఏమంటారు, లిక్కర్ స్కామ్ గురించి మీరు ఎవరో మాట్లాడకండి అంటున్నారు. అంటే అర్థం ఏంటి? మీరు ఎవరో మాట్లాడకండి, ఆ పని ఆల్రెడీ మేము క్లోజ్ చేసామని చెప్పడమా? చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నవ్వుతో అవి ఇంకా బలపడుతున్నాయి. ఇదైతే వైఎస్ఆర్సీపీకి బాగా కాలుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఖచ్చితంగా మామూలుగా కాలదు ఈ నవ్వు చూస్తే. అంతే కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అంతు చూస్తాను, ఎవరైనా మన అంతు చూస్తాను అని ఎవరైనా అన్నారనుకోండి అని చెప్పి వెటకారంగా నవ్వేసి వెళ్ళిపోతే అది ఎలా ఉంటుంది? ఇంకా కొట్టనవసరం లేదు, తిట్టనవసరం లేదు, ఆ నవ్వు చాలు ఆ చురకేయడానికి. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ ప్రవర్తించడానికి చాలా అర్థాలు ఆ నవ్వులో ఉన్నాయని, సో మీ అంతు చూస్తానని ఈ సీరియస్లో కూడా ఇందులో చాలా అర్థాలు ఉన్నాయని, ఈ అర్థాలు ఏమైనప్పటికీ కూడా దీని పరమార్థాలు ఏమై ఉంటాయన్నది మరొక కొత్త కథనాలు మొదలవుతున్నాయి. ఆ కథనాల్లో భాగంగానే పవన్ కళ్యాణ్ నవ్వును ఈరోజు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
జగన్ పరువు తీసిన పవన్ కళ్యాణ్, జగన్ని తీసి పడేసిన పవన్ కళ్యాణ్, చిన్న నవ్వుతో జగన్ని పక్కకి తీసిన పవన్ కళ్యాణ్. ఒకటి కాదు రెండు కాదు, ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తమ్ముళ్ళు పెట్టుకుంటున్నారు, ఫుల్గా వైరల్ చేస్తున్నారు. మరి చూద్దాం, మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా లేదా, ఇవన్నీ కూడా వార్తలకే పరిమితం అవుతాయా, పవన్ ఆ నవ్వు వెనకాల ఆ వెటకారం నవ్వు ఉన్న ఆంతర్యం ఏంటన్నది చూడాలి.